అవర్ ఛానల్. కానుగ చెట్టు. ఈ కానుగ చెట్టును ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. ఈ కానుగ చెట్లు మనకి రోడ్లకి ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్లను నీడ కోసం పెంచుతూ ఉంటారు. ఈ చెట్లు మహావృక్షం లాగా పెరుగుతూ ఉంటాయి. ఈ చెట్లు అందరికీ తెలుసు కానీ ఈ మొక్క ఔషధ గుణాలు కలిగి ఉందని చాలా మందికి తెలియదు. ఈ కానుగ చెట్టుని సంస్కృతంలో కరంజ నట్టవల అని పిలుస్తారు. కానుగ చెట్టు ఫ్యాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం మిలేటియా పిన్నాటా అని అంటారు. ఈ చెట్లు మనకి అన్ని ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానుగ చెట్టు సకల భాగాలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. కానుగ చెట్టు వేరు, పై బెరడు, ఆకులు, కానుగ చెట్టు పప్పు ఇలా ప్రతిదీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్కను పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విధిగా వాడుతూ ఉన్నారు. ఈ కానుగ చెట్టుతో బయోడీజిల్ తయారు చేస్తూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో. కానుగ చెట్టు పప్పుతో ఆయిల్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ కానుగ చెట్టు యొక్క పూలను సేకరించి వాటిని ఎండించి దంచి పొడి చేసుకొని ప్రతిరోజు కూడా 3 గ్రాముల మోతాదులో తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది. చెవి నొప్పి సమస్య బాధపడేవారు ఈ కానుగ చెట్టు యొక్క పప్పును సేకరించి దాన్ని నేతులు వేసి బాగా మాడిన దాకా వేయించాలి. ఇలా వేయించిన దాన్ని చలార్చుకొని వడకట్టుకొని 2 చుక్కల మోతాదులో చెవిలో వేసినట్లయితే చెవి నొప్పి తక్షణమే తగ్గిపోతుంది. అంతేకాదు చెవి నుంచి చీము గారి సమస్య ఉన్నా కానీ ఈ విధంగా చేయడం ద్వారా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు ఎదురుస్తూ ఉన్నట్లయితే కానుగ పువ్వులను సేకరించి వాటిని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగడం ద్వారా మూత్రంలో మంట, అతిగా మూత్రం చుక్కగా రావడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలా మందిని వేయించే సమస్యలు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చిందంటే కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, నడవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కానుగ గింజల నుంచి తీసిన నూనెను గోరువెచ్చగా చేసి ఈ మోకాళ్ళ మీద వేసి బాగా మదన చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పుల నుంచి తొందరగా బయటపడవచ్చు. గజ్జి తామర అనేవి చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అలాగే గజ్జలలో కూడా విపరీతమైన దురద వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కానుగ గింజల నుంచి తీసిన నూనెను గోరువెచ్చగా చేసి ఈ గజ్జి, తామర, దురద, దద్దులు లాంటి వాటిని రాయడం ద్వారా ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. చాలా మంది ఎదుర్కొనే సమస్యలు మొలల వ్యాధి. ఈ మొలల వ్యాధి వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. విపరీతమైన మంట, నొప్పి, బాధ కలుగుతాయి. ఎవరికి చెప్పుకోలేని బాధ ఇది మొలల వ్యాధి అనేది. అలాంటి వారు ఈ కానుగ చెట్టు యొక్క లేత ఆకులు సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని 3 గ్రాముల మోతాదులో మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్టయితే మొలల సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. అలాగే గొంతు మంట, గొంతులో నొప్పి ఉన్నట్లయితే ఈ యొక్క కానుగ చెట్టు యొక్క గింజలను సేకరించి నోట్లో వేసుకొని చప్పరిస్తూ నమ్ముతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా గొంతు నొప్పి, గొంతు మంట, గొంతులో పుళ్ళు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కిడ్నీలో రాళ్ళు ఏర్పడి ఇబ్బంది పడేవారు ఈ కానుగ చెట్టు యొక్క గింజలలోని పప్పును తీసుకోవాలి. ఈ పప్పుని ఆవు పాలు పోస్తూ మెత్తటి గంధంలో చేసుకోవాలి. ఈ గంధాన్ని రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కానుగ చెట్టు యొక్క ఆకులను సేకరించి వాటిని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగడం ద్వారా దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు పూర్తిగా తగ్గిపోతాయి. మానసిక వ్యాధితో బాధపడేవారు కానుగ చెట్టు గింజల పొడి 3 గ్రాముల మోతాదులో గ్లాస్ పాలలో వేసి తాగుతూ ఉన్నట్లయితే మానసిక వ్యాధులకి మంచి ఫలితం అనేది ఉంటుంది. కడుపులో ఏమైనా సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే కానుగ చెట్టు యొక్క వేరును సేకరించి దాన్ని ఎరగదీసి ఆ గంధాన్ని తినదగలికి తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వర్షాకాలంలో చాలా మంది కూడా తేలుగడ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా తేలుగడ జరిగినప్పుడు కానుగ చెట్టు యొక్క పప్పును సేకరించి దాన్ని జిలేడు పాలు పోస్తూ మెదడు గంధంలో చేయాలి. ఆ గంధాన్ని తేలికాడు గాయంపై పెట్టడం వల్ల తేలు విషం అనేది తక్షణమే హరిస్తుంది. నోటికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉన్నట్లయితే కానుగ చెట్టు యొక్క పుల్లతో ప్రతిరోజు కూడా పళ్ళు తుమ్ముతూ ఉన్నట్లయితే చెవుల నుంచి రక్తం కారడం, పళ్ళు లూజ్ అవడం, నోటు దుర్వాసన లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. వాంతులు విపరీతంగా అవుతున్నట్లయితే కానుగ గింజలను వేయించి నోట్లో వేసుకొని దాన్ని నవ్వుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే ఈ వాంతుల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అంతర్గతంగా రక్తస్రావం ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కానుగ గింజలకు తేనె, నెయ్యి, పంచదార తీసుకుంటూ ఉన్నట్లయితే అంతర్గత రక్తస్రావం కూడా ఆగిపోతుంది.
కానుగ చెట్టు యొక్క కాయలను సేకరించి వాటికి నల్లదారం కట్టి మెడలో వేసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా వేసిన జ్వరాలు తగ్గుతాయి. అలాగే ఎలాంటి వైరస్లు దరి చేరకుండా ఈ కాయలు అనేవి మనం కాపాడుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.